కరెక్టే, శాలరీ రాకూడదు. మరి అంతకుముందు చంద్రబాబు గారు 2 సంవత్సరాలు వెళ్ళారా? నేను శబదం వంగమ్మ శబదం చేసినట్టు చేశాడు, నేను వెళ్ళనని. తర్వాత ఎవరు, విజయవాడ అనురాధ అనుకుంటా, ఎమ్మెల్సీ ఎలక్షన్ కోసం ఓటేయడానికి వెళ్ళాడు. మరి అప్పుడు ఆయన 2 సంవత్సరాలు ఎందుకు తీసుకున్నాడు? ఆయన ఎందుకు వెళ్ళలేదు చెప్పండి. ఇప్పుడు చంద్రబాబు గారు 2 సంవత్సరాలు అసెంబ్లీకి వెళ్ళారా? ఏం కారణం? మరి ఎందుకు మరి అనురాధకి ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు ఓటానికి ఎందుకు వెళ్ళారు? ఎందుకు వెళ్ళారు? నేను చెప్పాల్సింది అప్పుడు నేను ఓటేయడానికి వస్తాను అని చెప్పాలిగా. మరి అది ఒక్క మాట అడుగుతాను, ఒక్కటే మిమ్మల్ని. సూపర్ 6 అన్నారు, చేశారా? ఒక్క మాట చెప్పండి, మీరే చెప్పండి, నేనేం చెప్పను, మీరే చెప్పండి. నేను చెప్తే మళ్ళీ ఉంది వీళ్ళ సపోర్ట్ వాళ్ళు రాంగ్ చెప్తున్నారు మీరు అనుకోవచ్చు. సూపర్ 6 చేశారా? వాళ్ళు ఇచ్చాను చదువుతున్నారు, నేను ఇవ్వలేని చదువుతున్నాను. నన్ను తీసేయండి, మీరు వాళ్ళని తీసేయండి. మీరు న్యూట్రల్, మీడియా అంటే న్యూట్రల్ కదా, మీరు చెప్పండి. ఒక మేడం ఒకటి మేడం, టీడీపీ, జనసేన, వైసీపీ ముగ్గురిని తీసేయండి. న్యూట్రల్, మీరు న్యూట్రలేగా, మీడియా అంటే న్యూట్రలే కదా, మీరు చెప్పండి. సూపర్ 6 ఒక్క నిమిషం ఆగు. సూపర్ 6 రెండే సార్? సూపర్ 6 రెండేనా? అంటే ఒక్కళ్ళకే ఇచ్చింది, ఒక్కళ్ళకే ఇచ్చింది. అసలు పేరు ఎందుకు? ఒక్క నిమిషం సూపర్ 6 రెండేనండి, ఇంకా ఒక్క నిమిషం ఆగురా. సూపర్ 6 రెండేనండి, ఇంకా ఉన్నాయా? సూపర్ 6 రెండేనా, ఇంకా ఉన్నాయా? ఏమిస్తారు? ఎన్ని ఇచ్చారు? అమ్మో, పెద్ద చెప్పండి సార్. రాండి వెళ్ళు, రావాలి సార్. ఇప్పుడు సూపర్ 6 అని పెట్టారు, కానీ అది లేడీకి రిలేటెడ్ అకౌంట్ ఏదైనా ఉంటే దాని రిలేటెడ్ ఆధార్ మీద ఏమన్నా ప్రాపర్టీ ఉంటే ఇవ్వరంట. అది రూల్, గవర్నమెంట్ రూల్ ప్రకారం. జాయింట్ లింక్ అని చెప్పి మా వైఫ్ పేరు మీద 42 ఎకరాలు ఉందని చెప్పి సూపర్ 6 ఎగ్గొట్టారు. జాయింట్ లింక్ లో మా వైఫ్ మీద 1 ఎకర కూడా లేదు. కానీ జాయింట్ ఎల్పిఎం అకౌంట్ లో 42 ఎకరాలు ఉందని చెప్పి మా ఇద్దరు పిల్లలకి 13,000 26,000 ఎగ్గొట్టారు టీడీపీ గవర్నమెంట్. మేము అప్లై చేసాము, అన్నీ అయిపోయింది. కానీ జాయింట్ లింక్ ఉందని రీజన్ పెట్టి జాయింట్ ఎల్పిఎం అకౌంట్ అని మన సర్వే నంబర్ పొలానికి లింక్ పెట్టి 42 ఎకరాలు ఉందని చూపిస్తున్నారు. అసలు మా వైఫ్ మీద 1 ఎకర్ కూడా లేదు. కానీ ఎవరో జాయింట్ సర్వే నంబర్ మీద అందరికి చూపించేది మా వైఫ్ పేరు మీద చూపిస్తుంది. అందరి పేరు మీద ఉండేది మా వైఫ్ పేరు మీద ఉన్నట్టు జాయింట్ లో ఉన్నారన్నట్టు. నేను సచివాలయం దేంట్లో అయినా ఏ గవర్నమెంట్ అయినా తప్పు ఒప్పు జరిగింది మాన్యువల్ గా, కాబట్టి తప్పులు జరుగుతాయి. దానికి కరెక్షన్ చేసుకునే చాలా ప్రాసెస్ ఒకటి ఉంటుంది, దానికి ఇక్కడ లేదు. ఈయన అడిగారు, సార్ని అడిగారు, మీరు వెళ్ళారా అడిగారా అని. మీరు అడిగారు సార్? మీ సచివాలయం వెళ్ళి గ్రీవెన్స్ అప్లై చేశాం సార్, దాంట్లో రిజల్ట్ ఏమీ లేదు అసలు. ఇప్పటికి కూడా 13,000 ఎగ్గొట్టారు. ఈ టైం అన్నా వస్తుందా అంటే ఏమీ లేవు సార్. ఒక్కటి సార్, వచ్చిన వాళ్ళకి ఫేస్బుక్, యూట్యూబ్ లో అంతా చూపిస్తున్నారు, రాని వాళ్ళకి మాత్రం ఏమీ లేదు సార్. ఒకటే మాట, మమ్మల్ని వద్దు వాళ్ళని వద్దు. ఇందాక ఒకటి మాట కదా, సూపర్ 6 లో ఎన్ని పర్ఫెక్ట్ అమలు అవుతుంది. ఓకే, ఇప్పుడు 100 మంది ఉంటే 100 మందికి చేయాలని రూల్ కూడా లేదు. ఓకేనా? 100 మంది ఉంటే 100 మందికి చేయాలని రూల్ కూడా చాలా మంది ఉన్నారు సార్. కానీ క్వాలిఫికేషన్స్, దాన్ని ఏమంటారు, అర్హత, దానికి ఛాన్స్ ఉంటాయి. ఇప్పుడు ఎన్ని అవుతున్నాయి చెప్పండి? ఆయన చెప్పినట్టు బస్సు అవుతుందన్నారు, ఓకే. గ్యాస్ అవుతుందన్నారు, ఓకే. సరే, ఎంతమంది చేశారు? ఓకే చేశారు. 90లో 100లో ఒకరికే చేశారు, ఆయన చేశారు అనుకుందాం. సార్ ఇప్పుడు ఇంకోటి విషయం సార్, ఇప్పుడు సూపర్ 6 అని పెట్టారు కదా, ఇచ్చే ముందర ప్రతి పిల్లోనికి, ప్రతి పాపకు 15,000 అని చెప్పారు. సర్లే 2,000 ఏదో కట్ చేసి 13,000 ఇస్తామని చెప్పారు. ప్రతి పాపకు అన్నారు. ఎప్పుడు మేనిఫెస్టోలో ఎలక్షన్స్ ముందు ప్రామిస్ చేశారు కదా. గెలిచిన తర్వాత ఆ పిల్లలకి ఇచ్చే 13,000 రాకపోవడానికి కారణాలు లాస్ట్ కాలంలో ఎంటర్ చేశారు. మనం ఏదో స్టేటస్, మనం ఆధార్ ఎంటర్ చేస్తే స్టేటస్ వస్తుంది. రీజన్లు ఏమేమి ఉన్నాయంటే అది ఎట్లా, దానికి ఎట్లా ఉంటాయండి? ఏమన్నా ఇప్పుడు ఆఫర్స్ పెడతాం షోరూమ్ వాళ్ళు, చివరిలో స్టార్ మార్క్ కండిషన్స్ అప్లై అంటే చూడండి, అట్లా పెడతారు. నేను చెప్పినట్టు కండిషన్స్ అప్లై ఏంది? సొంత పొలం ఉంటే, సొంత సిటీలో ప్లేస్ ఉంటే, లేకుంటే 15,000 కంటే తల్లిదండ్రులు ఎక్కువ సంపాదిస్తుంటే, కొన్ని కారణాల వల్ల తీసేశారు. ఇది ఎప్పుడు గెలిచే ముందు చెప్పలే, ఎన్నికల ముందు ఈ మాటలు చెప్పలేదు.
ప్రతి పిల్లకు ప్రతి తలకాయకు 13,000 ఇస్తామని చెప్పారు. గెలిచిన తర్వాత మళ్ళీ టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టారు. ఏంది, సిటీలో సొంత స్థలం ఉన్నా 15,000 సంపాదిస్తున్నా, తల్లిదండ్రులు 15,000 సంపాదిస్తున్నా, లేదా పొలం ఉన్నా, ఏదన్నా గవర్నమెంట్ జాబ్ ఉన్నా, ఏదన్నా ఇట్లా ఈ రీజన్ పెట్టి లాస్ట్లో ఎగ్గొట్టారు. ఆ డబ్బులు అయితే రాలేదు. ఆ గ్రీవెన్స్ అప్లై చేస్తే దానికి రెస్పాన్స్ లేదు. ఏమీ లేవు సార్, నిరుద్యోగ వృత్తి లేదు, ఏమీ లేదు. మీరు అంటుంది వాలంటీర్ వ్యవస్థ, నిరుద్యోగ వృత్తి అది ఇంకా అవ్వలేదు. వాళ్ళకే తెలుసు, మనకే తెలుసు. వాళ్ళు అనుకుంటున్నట్టు ఈ 3 అమలు అవుతుంది కదా, దీని గురించి మాట్లాడాలి చాలు. అసలు దానికి సమాధానం లేదు, వాళ్ళు నోరు తెరవలేరు. ఎవరు చెప్పారు? 20 నెలలు అయింది, ఇస్తారు 60,000 ఇస్తారు ఒకళ్ళకి, చెప్పండి. అది ఇంకొకటి, ఒక్క నిమిషం. ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 15,000 అన్నారు. ఇది అమ్మఒడి 14,000 ఇచ్చారు. అప్పుడు లోకేష్ ఏమన్నాడు? సైకో. ఇప్పుడు చంద్రబాబుని అనాలి, శాడిస్ట్ అనాలా? 13,000 ఇస్తున్నారు కదా, 2,000 ఎవరు ఎక్కడ కొట్టి వెళ్ళి చెప్పండి సమాధానం. అవునండి, స్కూల్ అంది. నువ్వు స్కూల్ మంచిదని కాదంట్లా. జగన్మోహన్ రెడ్డి ఎందుకన్నా మరి అప్పుడు స్కూల్కేగా, ఆయన అకౌంట్కి వెళ్ళియా? ఆయన 1000 తీసుకున్నాడు, ఇప్పుడు 2,000 తీసుకున్నాడు. నిన్నే అనాలి శాడిస్ట్ అనాలి, ఇంకేమన్నా అనాలా? నోరు అందరికి ఉంటది. ఏదైనా చివరి 6 నెలలే డిసైడ్. ఇప్పుడు ఏముండదు. అది వీళ్ళ సర్వీస్ ఉంది కదా సార్, ఇంకా వీళ్ళ సర్వీస్ అయిన తర్వాత ప్రజలు ఏంటనేది ఆ టైంలో డిసైడ్ అవుతారు. కానీ వీళ్ళు చెప్పినది అయితే చెప్పినట్టు మాకు రాలేదు. కొంత ఇది ఇంకొకటి ఏముంది సార్, అప్పుడు టైం ఉందన్నారు. అప్పుడు ఏమన్నారు? వచ్చిన అధికారంలోకి వచ్చి నుంచి అన్నారు 20 నెలలు అయింది, నిరుద్యోగ వృత్తి లేదు, ఆడవాళ్ళకి 18 ఏళ్ళు దాటితే 1,500 అన్నారు. ₹1 ఇచ్చిన చూపించండి. ఆ రెండు తీసేను, అసలు లేవు. గ్యాస్ బండ్ ఇస్తున్నారు, ఏదో నెలకు సంవత్సరం 3 అంటున్నారు, ఏదో ఇస్తున్నారు జరుగుతుంది. కొంతమందికి ఇచ్చుంటారు, ఓకే కాదంట్లా, ఓకే వదిలేసేయి, అది వదిలేసేయి. అన్ని సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ అయినాయి సార్ ఆ స్కీమ్స్ వల్ల. ఫస్ట్ ఇయర్ ఏమీ లేదు, చెప్పినట్టు వల్ల ఫస్ట్ ఇయర్ ఏమీ లేదు. సెకండ్ ఇయర్ నుంచి ఆ పిల్లలకు ఆ అకౌంట్ లో డబ్బులు వేసేది. 5 మంది ఉన్నా 10 మంది ఉన్నా డబ్బులు అన్నారు. కానీ తర్వాత ఏదో ప్రాపర్టీ ఉన్నా, జాబులు ఉన్నా, ఇట్లాంటి రీజన్ పెట్టి కొందరికి ఎగ్గొట్టారు. కొంతమంది ఇప్పుడు అడుగుతున్నారు. ఒక్క విషయం, ఉన్నాళ్ళకే దిక్కు లేదు, 3 అంటాడు. ఎవడు కంటాడు వచ్చి? చూడు ఒక్క విషయం బ్రదరు, చంద్రబాబు ఒకళ్ళు ఎందుకు అన్నారు, లోకేష్ ఒకళ్ళు ఎందుకు అన్నారు? ముగ్గురు అనవచ్చుగా. వాళ్ళ కాసులు కోర్టు ఉండేగా, మాకంటంత లేవు, మేము పోషించుకోలేము. ప్రాబ్లం వల్ల వస్తాయి సార్, వాళ్ళు చెప్పినట్టు ఇవ్వలేదు. మీరు కనండి అయ్యా, 18 ఏళ్ళు రాగానే మాకు అప్పచెప్పండి, మేము ఓట్లు వేసుకుని వదిలి తెగుతాము అని చెప్పారా? సార్